అది చెప్పేసి ఆడియన్స్కి నేను మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. రైట్, గ్రేటర్ హైదరాబాద్లో భూములకు రెక్కలొచ్చాయి. హెచ్ఎండిఏ నిర్వహించినటువంటి వేలం పాటలు రికార్డు స్థాయిలో ధర పలికింది. కోకాపేట ల్యాండ్ నియోపోలిస్ పై అందరి దృష్టి కేంద్రీకరించింది. నియోపోలిస్ ప్రాజెక్టులోని 17, 18 ప్లాట్లను బిడ్డింగ్ కోసం తీసుకోగా భారీ ధర పలికాయి. హెచ్ఎండిఏ ప్రకటించిన ధరల ప్రకారం కోకాపేటకు ఎకరానికి 99 కోట్లు, గోల్డెన్ మైల్ కు ఎకరానికి 70 కోట్లు, మూసాపేటకు 75 కోట్లు ఆఫ్సెట్ రేటు ఖరారు చేశారు. అయితే కోకాపేట నియోపోలిస్ కారిడార్లో రియల్ ఎస్టేట్ వేడి మరోసారి స్పష్టమైంది. 2 ప్రధాన ప్లాట్లు అద్భుతమైన ధరలకు అమ్ముడై మార్కెట్కు కొత్త బెంచ్ మార్కును సెట్ చేశాయి. 4.59 ఎకరాల ప్లాట్ నెంబర్ 17 ఎకరానికి 136.50 కోట్ల రికార్డు ధరతో మొత్తం 626.53 కోట్లకు దక్కించుకోగా 5.31 ఎకరాల ప్లాట్ నెంబర్ 18 మరింత ఆకర్షణీయంగా ఎకరానికి 137.25 కోట్లు పలికింది. మొత్తం 728.8 కోట్ల భారీ బిడ్డింగును నమోదు చేసింది. హైటెక్ సిటీ పరిసరాల్లో రియల్ ఎస్టేట్ డిమాండ్ ఇంకా పైకి ఎగబాగుతుంది అనడానికి ఇవే తాజా ఉదాహరణలు. కోకాపేట నియోపోలిస్ కారిడార్ ఇప్పుడు నిజంగా బంగారం కంటే ఎక్కువ ధర పలుకుతున్నాయి. దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, కోకాపేట్ నియోపోలిస్ కారిడార్ అంతా ఇప్పుడు మొత్తం చర్చనీయాంశంగా మారింది. ఏంటి అంత రేట్లు పలకడానికి మేజర్ రీజన్ ఏంటి? రియల్ ఎస్టేట్ బూమ్ హైదరాబాద్లో ఒక్కసారిగా ఈ రకంగా పెరగడానికి మెయిన్ రీజన్ ఏంటి? గ్రేటర్ హైదరాబాద్లో భూములకు రెక్కలొచ్చాయి. హెచ్ఎండిఏ నిర్వహించిన వేలం పాటలో రికార్డు స్థాయిలో ధర పలికింది. కోకాపేట్ ల్యాండ్ నియోపోలిస్ పై అందరి దృష్టి పడింది. నియోపోలిస్ ప్రాజెక్టులోని 17, 18 ప్లాట్లను బిడ్డింగ్ కోసం తీసుకోగా భారీ ధర పలికాయి. హెచ్ఎండిఏ ప్రకటించిన ధరల ప్రకారం కోకాపేటకు ఎకరానికి 99 కోట్లు, గోల్డెన్ మైల్ కు ఎకరానికి 70 కోట్లు, మూసాపేటకు 75 కోట్లు ఆఫ్సెట్ రేటు ఖరారు చేశారు. సో మొత్తం మీద కోకాపేట్ నియోపోలిస్ కారిడార్లో భూముల ధరలు బంగారాన్ని మించి పెరిగినట్టు తెలుస్తోంది. సో మొత్తానికి ఏంటి సడన్ గా హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ బూమ్ రావడానికి కారణం ఏంటి అడుగుదాం. మా ప్రతినిధి సైదులు అందుబాటులోకి వచ్చారు. సైదులు, రోజా, మనకి కోకాపేట అదేవిధంగా నియోపోలిస్ ఈ రెండు పేర్లు చెప్పగానే మనకు అందరికీ తెలిసిన విషయమే. అక్కడ భూముల రేట్లు ఏ విధంగా ఉంటాయో అందరికి తెలుసు. గతంలో కోకాపేటలో ఎకరం ఎన్ని కోట్లు పలికిందో కూడా తెలుసు. సో ఇప్పుడు నియోపోలిస్ దగ్గర కూడా ఎకరం కోట్లలో పలుకుతుంది. ఎందుకంటే గతంతో పోలిస్తే ఈసారి ఎక్కువగానే ఎకరంని కొన్ని 100 కోట్లకి కొంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో దానికి గల కారణం మనకి హైదరాబాద్ లో వనరులు ముఖ్యంగా అంటే అన్ని సమృద్ధిగా ఉండడం ప్రధాన కారణం అని కూడా భావిస్తున్నారు. కాబట్టి ఈసారి కూడా రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుందని చెప్పేసి కూడా రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి నిపుణులు కూడా చెప్తున్నారు. దానిలో భాగంగానే సో కోకాపేట అదేవిధంగా నియోపోలిస్ ఏరియాల్లో కూడా భూముల రేట్లు విపరీతంగా పెరిగాయి. మొన్నటి వరకు కొంత భూముల రేట్లు తగ్గాయని చెప్పేసి చర్చ జరిగింది జోరుగా. సో ప్రస్తుతం అయితే ఇప్పుడు భూముల రేట్లు మాత్రం విపరీతంగా పెరిగాయి, రెక్కలు వచ్చాయని చెప్పేసి కూడా అంటున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో చాలా వరకు కూడా ఈ యొక్క భూముల రేట్లు పెరుగుతుండడంతో రియల్ ఎస్టేట్ కి రెక్కలు వచ్చాయని చెప్పేసి కూడా జోరుగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా చూస్తే 2 ప్రధాన ప్లాట్లు విజయవంతంగా వేలం వేయబడ్డాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. ప్లాట్ నెంబర్ 17 అన్నమాట. సో అక్కడ విస్తీర్ణం చూస్తే మనకి 4 ఎకరాల 59 గుంటలు భూమి ఉంది. అది ఎకరం దాదాపుగా 136.50 కోట్లు పలికిందని చెప్పేసి కూడా మనకి చెప్తున్నారు. అంటే చూసుకోవచ్చు ఎకరం మనకి ఎంత రేట్ వచ్చిందో చూస్తే దీన్ని బట్టి చూస్తే మొత్తం దీని యొక్క బిడ్లో చూస్తే 626 కోట్లకు పైగానే ఉందని చెప్పేసి కూడా చెప్తున్నారు. పూర్తి వివరాలు మనకి మరి కాసేపట్లో కూడా తెలిసే అవకాశం ఉంది. మరో ప్లాట్ నెంబర్ 18 కూడా అలానే ఉంది. అక్కడ చూస్తే మాత్రం 5 ఎకరాల 31 గుంటలు ఉంది. సో అక్కడ కూడా అంతే దాదాపుగా దాని యొక్క బిడ్యూలో
728 కోట్లకు పైనే ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ రెండు ప్లాట్లు కూడా విజయవంతంగా వేలం చేయబడ్డాయని చెప్పేసి కూడా చెప్తున్నారు. తద్వారా ప్రభుత్వానికి పెద్ద మొత్తంలో ఆదాయం వచ్చిందని కూడా చెప్తున్నారు. పూర్తి వివరాలు మనకి మరి కాసేపట్లో తెలిసే అవకాశం అయితే ఉంది. కానీ ప్రస్తుతం అయితే మొన్నటి వరకు కూడా కొంత రియల్ ఎస్టేట్ రంగం కొంత ఈసారి హైదరాబాద్ లో చాలా తగ్గింది అని చెప్పేసి కూడా చర్చ జరిగింది. కానీ ఇప్పుడు మాత్రం కొంత పుంజుకుందని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి కారణం హైదరాబాద్ లో ఉన్నటువంటి వనరులు సమృద్ధిగా ఉండడం. సో అందుకు ఈ విధంగా మనకి భూమి విలువ ఎక్కువగా పెరుగుతుందని చెప్పేసి కూడా నిపుణులు చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సైదులు.